ప్రధాని మోదీ స్ఫూర్తితోనే హిందూ ధర్మ పరిరక్షణ అన్ని మతాలు కులాలు ఒక్కటే అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెబుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. శ్రావణ మాసం వచ్చిందంటే ఈ ప్రాంతంలోని మహిళలకు సంబరాలు అయితే మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే 4 సంవత్సరాలుగా కంబాల బంగార కానుక సంబరాలు అయితే మాత్రం జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడుగుదాం, చెప్పండి అసలు అంటే మహిళలకు శ్రావణ మాసంలో ఈ బంగారు కానుక ఇవ్వాలని చెప్పి అసలు ఎందుకు అనిపించింది, ఏ విధంగా కొనసాగిస్తున్నారు? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈ జగ్గంపేట నియోజకవర్గం 52 అనే నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం అంటే ఓట్ల సవరణ కార్యక్రమానికి సంబంధించి అధికార ప్రతినిధిగా నన్ను నియమించడం మీకు ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల నుంచి జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాలకి నేను చేస్తున్న సేవలకి, అలాగే నేను క్రమశిక్షణతో పార్టీలో మలుసులుతున్న విధానానికి మా బీజేపీ అధిష్టానం వారు చాలా సంతోషపడి మా రాష్ట్ర అధ్యక్షులు ఆగస్టు 14వ తారీఖు నాడు నాకు ప్రత్యేకమైన అవకాశాన్ని ప్రసాదించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారు నన్ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లో ఒకటిగా నన్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే జిల్లా స్థాయి కాకుండా, మండల స్థాయి కాకుండా నేను చేసిన సేవలకి రాష్ట్ర స్థాయి నాయకుడిగా నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం నేను నిర్వర్తించేటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమమైనటువంటి బంగారు వరలక్ష్మి కానుక ఈ సీజన్ 4 ఇప్పటిదాకా 3 బంగారు వరలక్ష్మి కానుక సీజన్లు అయినవి. ఈ సంవత్సరం 2026 గాను బంగారు వరలక్ష్మి కానుక 4 అనే ఈ సీజన్కి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే కంబాల కానుక వనితల వేడుక అనే ఒక కార్యక్రమాన్ని కూడా కొత్తగా ఈ సంవత్సరం శ్రీకారం చుట్టాను. దీంట్లో మేము లాస్ట్ మంత్ జూలై 11వ తారీఖు 2026 నుంచి ఆగస్టు 2వ తారీఖు 2026 వరకు ఈ రోజు వరకు ఈ కార్యక్రమం పేరు మీద 85,000 పట్టుచీరలు ఇప్పుడు దాకా ఈ 3 నియోజకవర్గాల్లో జగ్గంపేట, రాజానగరం, అలాగే పోలవరం నియోజకవర్గాల్లో మహిళలకు మేము పంచిపెట్టడం జరిగింది. అలాగే ఆగస్టు 3వ తారీఖు 2026 నుంచి ఈ బంగారు వరలక్ష్మి కానుక 4 ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టి మొదటిగా గోకవరం, 3వ తారీఖు నాడు గోకవరం, 4వ తారీఖు నాడు గోకవరం మండలానికి సంబంధించిన గ్రామాలు, అలాగే 5వ తారీఖు నాడు ఇందుకూరుపేట, అలాగే 6వ తారీఖు 7వ తారీఖు కోరుకొండ మండల గ్రామాలు, 8వ తారీఖు నాడు సెలవు తీసుకున్నాం, 9వ తారీఖు నాడు శ్రీరంగపట్నం, 10వ తారీఖు 11వ తారీఖు సీతానగరం మండలాలు, అలాగే 12వ తారీఖు నాడు రాజవొమ్మంగి, అలాగే 13వ తారీఖు నాడు అడ్డతీగల, 14వ తారీఖు నాడు చౌటిదిబ్బల వైరామవరం, అలాగే 15వ తారీఖు నాడు మాకు సెలవిచ్చింది. అదే రోజున మా భార్యాభర్తలిద్దరం చాలా అదృష్టవంతులు. చాగంటి కోటేశ్వర మమ్మల్ని దుస్సాలు కప్పి సత్కరించిన రోజు ఆ రోజు మా జీవితంలో మర్చిపోలేని రోజు. అలాగే 16వ తారీఖు నాడు రంపచోడవరం గ్రామంలో అలాగే ఇవ్వడం జరిగింది. 17వ తారీఖు నాడు వచ్చి మాకు రాజానగరంలో స్టార్ట్ చేసాం. 18వ తారీఖు నాడు మా జాతీయ అధ్యక్షుడైనటువంటి నితిన్ నబీన్ గారు మాకు విశాఖపట్నం పిలిచారు. మేము అక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ 19వ తారీఖు ఇవాళ రేపటితోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పటి వరకు ఈ బంగారు వరలక్ష్మి కానుక పేరు మీద 4,000 బంగారు రూపాయలు తయారు చేయించి వితరణ చేయడానికి సిద్ధం చేసి ఆల్మోస్ట్ రేపటితో ఆ కార్యక్రమం ముగించి 4,000 రూపాయలు కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా చాలామంది చెప్తూ ఉంటారు, భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితోటి, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో చేస్తున్నాను తప్ప ఏ విధమైన వ్యక్తిగత ఎజెండాతో కూడా నేను ఈ కార్యక్రమాలు ఏవి చేయట్లేదు. నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ప్రతిభని, ఆయన భారతదేశాన్ని ఏ విధంగా 3వ స్థానంలో ఆర్థిక రంగంలో నిలబెట్టారనే విధానాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తూ, స్క్రీన్ల మీద ఎల్ఈడీల మీద కూడా ఆయన చేస్తున్న వైభవాలన్నీ కూడా పదాతి దళాన్ని, రక్షణ దళాన్ని, నావికా దళాన్ని, వైమానికులు ఎంత పటిష్టవంతంగా చేస్తున్నాడు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం పెట్టి విమానాలు కూడా భారతదేశంలో తయారు చేసే విధంగా ఆయన ఎంత పటిష్టవంతంగా భారతదేశాన్ని తయారు చేస్తున్నాడు. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఎంత గొప్పది. మన్ కీ బాత్ ప్రతి ఆదివారం కూడా మన్ కీ బాత్ కార్యక్రమం పెట్టి ఆయన ఏ విధంగా ప్రజల్లోకి విశిష్టమైన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాడు. 80 రకాల సంక్షేమ పథకాల ద్వారా పేద, దళిత, మైనారిటీ వర్గాలకి ఈ సంక్షేమ పథకాలని ఏ విధంగా అందిస్తున్నారు. ఈ రోజున 2 సంవత్సరాల పాటు వర్షం కురవకపోయినా కానీ తాగునీటికి కానీ వ్యవసాయానికి కానీ లోటు లేకుండా చేయడం కోసం మన చంద్రబాబు నాయుడు గారితో కలిసి, అలాగే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో లక్షల కోట్ల రూపాయలు పోలవరానికి పంపిస్తూ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మార్చడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గ్యాస్ కానీ, కుళాయిలు కానీ,
అలాగే ఆత్మాభిమానం కాపాడుకోవడానికి ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు టాయిలెట్ కార్డు పంపించడం కానీ, టాయిలెట్ కట్టుకోవడానికి పంపించడానికి కానీ, అలాగే మందుల కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ మందులు ఏ విధంగా ఇస్తున్నాడు, ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియపరుచుకుంటూ ప్రపంచ దేశాలన్నీ ఎలా కీర్తిస్తున్నాయి, ఎన్ని బిరుదులు సత్కరిస్తున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా సామాన్య ప్రజానానికి అర్థమయ్యే భాషలో చెప్తూ ఎల్ఈడి స్క్రీన్ల మీద ఆయా క్లిప్పింగ్లు చూపిస్తూ ఈ కాంగ్రెస్ గవర్నమెంటు అలాగే ఈ బొద్దింకల పార్టీ ఏదైతే ఉందో కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలు ఈ మతాల పేరిట దేశాన్ని విడగొట్టడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ప్రయత్నాలన్నీ బీజేపీ గవర్నమెంట్ ఎలాగా విఘ్నం చేస్తుంది, అమిత్ షా గారు యోగి ఆదిత్యనాథ్ గౌడ్ ఎలాగా సపోర్ట్ చేస్తున్నారు, హిందూ ధర్మాన్ని భారతదేశాన్ని ఎలా కాపాడుతున్నారు, ముక్కలు కాకుండా ఎలా కాపాడుతున్నారు, ఇప్పుడంతా కాషాయ వర్ణంగా 70% కాషాయ వర్ణంగా మారిపోయిందంటే రాబోయే కాలంలో 100% కూడా కాషాయ వర్ణంగా ఎలా మారబోతుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అయితే ఈ బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమానికి అంటే మతాలతో సంబంధం లేకుండా అన్ని మతాల వారిని ఆదరిస్తున్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఒక్కొక్కసారి వేరే మతం వాళ్ళకు కూడా మీరు కానుకలు అందిస్తున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు? ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన మాటలను బట్టి భగవంతుడు అనేవాడు 3 రకాలుగా ఉండడు, భగవంతుడు అనేవాడు ఒకలాగే ఉంటాడు, వేరు వేరు రూపాలు మనం పూజించుకుంటావు తప్పనే భావాన్ని ఇటు హిందువుల్లోని క్రైస్తవులు ముస్లిమ్స్లో కూడా కలగజేసుకుంటున్నాను. వాళ్ళు సంతోషంతో ఈ రూపుని తీసుకెళ్ళి చెడగొట్టుకొని ఇంట్లో పెట్టుకుని పూజించుకోవడం, వాడు యేసుప్రభు మీద ప్రమాణం చేసి అల్లా మీద ప్రమాణం చేసి ఈ రూపుని తీసుకెళ్ళడం, ఆడవాళ్ళు ఎంతో సంతోషంగా ఉండడం, అందరూ కలిసి ఉండడం, మతాల పేరిట రాజకీయ పార్టీలన్నీ కూడా వేరు చేస్తుంటే వరలక్ష్మీదేవి పేరిట విఘ్నేశ్వరుడి పేరిట అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తున్నాను. మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ బంగారు వరలక్ష్మి కానుకని అందించడం ద్వారా ఇటు ఆధ్యాత్మికతో పాటు దేశభక్తిని కూడా పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి కంబాల శ్రీనివాస్ అయితే చెప్తారు. ఇది ఇక్కడ కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ 10 టీవీ రాజానగరం నుండి.